ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మీకు లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు తెలియజేస్తా ఉన్నాను. అనుదినము ఈ హోప్ పట్టుడే వాక్య సందేశాలు మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నందుకు దేవునికి మహిమ. నేటి హోప్ పట్టుడే వాక్య సందేశము కొరకు యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుతాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. నీ దేవుడనైన యెహోవా నగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ప్రియులారా, మన దైనందిన జీవితంలో మనము చాలా కార్యములు తలపెడుతూ ఉంటాం. మనం అనుకున్న పనులన్నిటి విషయంలో కూడా ఆ కార్యాన్ని ప్రారంభించక ముందే మనకి ఉన్న ఒక భయం ఏమిటి అంటే, ఈ కార్యము ఎలా చేయగలము, లేదా మనం అనుకున్న కార్యము, అనుకున్న పని పూర్తవుతుందా, నెరవేర్చబడుతూ ఉందా. అయితే ఈ అనుమానాలకు దేవుని వాగ్దానం ఏమిటి అంటే, దేవుడు చెబుతూ ఉన్నాడు, భయపడవద్దు. ఎందుకు భయపడవద్దు అంటే, ఈ వాగ్దానములో 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. మొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే, భయపడకము, నేను నీకు సహాయము చేసేది. మనం ఎందుకు భయపడక్కర్లేదు అంటే, మొదటిగా దేవుని సహాయాన్ని మనం పొందుకుంటున్నాం. మనం కార్యం ఎలా చేయాలో ఆ సమయాలలో చాలాసార్లు మనకు సహాయం చేసేవారు కూడా ఉంటారు. అయితే దేవుని సహాయం మాత్రము అనునిత్యము మనకి ఉంది. మన కార్యాలు ముందుకు సాగాలి అన్నట్లయితే కావలసిన సహాయము దేవుని యొద్ద నుండి వస్తూ ఉంది. మన దేవుని సహాయము నిరంతరము ఉండే సహాయము, ఆ సహాయము నమ్మదగిన సహాయము, ఆ సహాయము సమయోచితమైన సహాయము, ఆ సహాయము యుక్తమైన సహాయం అని వాక్యం చెబుతూ ఉంది. మొదటి ఆశీర్వాదముగా సహాయాన్ని పొందుకున్నాం. రెండవ ఆశీర్వాదముగా దేవుని యొక్క నడిపింపు పొందుకుంటాం. రెండవ మాటలో దేవుడు చెబుతూ ఉన్నాడు, నీ కుడి చేతిని నేను పట్టుకొనుచున్నాను. అంటే దాని అర్థం ఆయన యొక్క గైడెన్స్, ఆయన యొక్క మార్గనిర్దేశకత్వం, ఆయన యొక్క నడిపింపు. ఇక్కడ దేవుడు మనకు ఒక హెల్పర్గా ఉండబోతూ ఉన్నాడు, ఒక గైడ్గా కూడా ఉండబోతూ ఉన్నాడు. ఇది చాలా ఆశీర్వాదకరమైన మాట, ఆనందమిచ్చే మాట, ఆదరణ కలిగించే మాట, అభయమిచ్చే మాట. అందుకోసమే రాయబడుతూ ఉంది, భయపడవద్దు, నేను మీకు ఏం చేయబోతూ ఉన్నాను అంటే, మొదటిగా ఆయన సహాయం ఇవ్వబోతూ ఉన్నాడు. రెండవదిగా ఆయన మనకు తన యొక్క గైడెన్స్, మార్గనిర్దేశకత్వం చేయబోతూ. ఈ 2 ఆశీర్వాదాలతో మన కార్యాలన్నీ కూడా సఫలమవుతాయి. మన కార్యాలను మనము ముందుకు తీసుకుని వెళ్ళగలము. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థనలో ఏకీభవిస్తారు కదూ. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, మెరిచిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. మా ప్రియులు వారు ఏ ఏ కార్యాలు చేయబోని ఉన్నారో ప్రభువా, వారికి మీ సహాయం ఇవ్వండి. వారి కుడి చేతిని పట్టుకుని మీరు నడిపించండి, అంటే గైడెన్స్ని మీరు అనుగ్రహించండి. తద్వారా ఆ కార్యములు వారు పూర్తి చేసుకున్నటకు కావలసిన కృపనిస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుడు మీకు తోడుగా ఉండును గాక.